ఈరోజు ఈ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి మన కంపెనీ చైర్మన్ గారు డాక్టర్ రమేష్ పాటిల్ గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన కంపెనీ దేశ నలుమూలలా విస్తరిస్తుంది కాబట్టి అలాంటి కంపెనీ ఈరోజు మనకు మంచి చక్కని అవకాశం ఇచ్చింది. ముందుగా మన కంపెనీ చైర్మన్ గారికి విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మన కంపెనీలో ఈరోజు ప్రతి ప్రొడక్టు వస్తుందంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. ఆ కృషికి తగినటువంటి R&D చూసుకుంటూ ఏ ఇంగ్రీడియం ఎంత కలపాలనేది దాని వెనక రీసెర్చ్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టరేట్ శ్రీ ప్రకాష్ కరాడే గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పే అవుట్ వస్తుంది అంటే దానికి ప్రధాన కారణం యంగ్ అండ్ డైనమిక్ MD అయినటువంటి మన శశికాంత్ గులుంకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ధనవంతరి కంపెనీ స్టార్ట్ అయ్యి 16 సంవత్సరాలు అవుతుంటే 10 సంవత్సరాల క్రితం ఒక చిన్న విత్తనంగా స్థాపించబడి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ధనవంతరి కంపెనీలోనే తెలుగు రాష్ట్రాలు గర్వించి తగ్గే విధంగా చేస్తున్నటువంటి మన ఫాస్టెస్ట్ కరోనా అంబాసిడర్ అంటే డివి రమణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇన్స్పిరేషన్, మాటల మాంత్రికుడు, ఈరోజు ఎవరు చెప్తే దిమ్మ తిరిగి త్వరగా జాయిన్ అవుతారో అలాంటి వ్యక్తి, మనందరి నా టీము నీ టీం అని లేకుండా అందరినీ ఒక టీంగా చూసుకునే వ్యక్తి, మన యంగ్ ఫాస్టెస్ట్ ఎగ్జిక్యూటివ్ సూపర్ ఎగ్జిక్యూటివ్ నుండి మన రామబాబు సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా స్పాన్సర్ పి శివరామకృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ డైమండ్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైమండ్స్కి కూడా నా యొక్క హృదయపూర్వక తెలియజేసుకుంటూ, నా తోటి డైమండ్స్కి, రూబీస్కి, పెరస్కి, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ధనవంతరి ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకి కంపెనీ ఒక అవకాశం ఇచ్చింది. అవకాశం ఏంటంటే వాల్యుబుల్ టైం. ఈరోజు కంపెనీ మనకి 45 మినిట్స్ మాత్రం ఇచ్చింది. అన్ని స్టేట్స్లో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. మన తెలుగు స్టేట్స్కి వచ్చరికి 7 ప్రతిరోజు జరుగుతుంది. ఈ యొక్క 45 నిమిషాలు వాల్యుబుల్ టైంని మీరు ఎన్నో పనులున్నా కూడా వెచ్చించి వాటిని పక్కన పెట్టి ఈ యొక్క జూమ్ మీటింగ్ వీక్షించినందుకు మీ అమూల్యమైన సమయాన్ని కూడా నేను వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వాలని నేను భావిస్తూ ఈ యొక్క మీటింగ్ని స్టార్ట్ చేసుకుందాం. ముందుగా నన్ను పరిచయం చేసుకోవాలి కాబట్టి నా పేరు చాలామంది తెలుసు, అయినా కూడా నా పేరు ఉదయ భాస్కర్ అండి. మాది ఒంగోలు, ప్రకాశం జిల్లా. నేను గత 6.5 సంవత్సరాల నుంచి ధనవంతరిలో ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ నా యొక్క టీం సపోర్ట్ తోటి నేను ఈ స్థాయికి రావడం జరిగింది. నా యొక్క టీం సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. అలాగా ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాం. ఈరోజు ఒక పొజిషన్లో రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన యొక్క ధనవంతరి ప్రొడక్ట్స్ కూడా నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈరోజు ధనవంతరిని ఎందుకు లైక్ చేస్తున్నానంటే, ధనవంతరికి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నానంటే దాని యొక్క కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు ధనవంతరిలో మనం ఎదగాలంటే ఒక విజన్తో ముందుకెళ్తేనే మనం ఎదగలం. ఈరోజు మన యొక్క కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ప్రొఫైలు ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. నేను 2018లో జాయిన్ అయిన 3 నెలల్లోనే పెరల్ పొజిషన్ రావడం జరిగిందండి. తర్వాత 1 సంవత్సరం తర్వాత రూబీ రావడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకి డైమండ్ పొజిషన్ రావడం జరిగిందండి. కానీ దీని వెనక ఎంతో కృషి ఉంది, నా టీం సపోర్ట్ ఉంది. ఇది నా ఒక్కడి వల్ల కాలేదు, నాకు యొక్క శక్తి వల్ల వచ్చింది. ఆ యొక్క శక్తి నా టీం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దీని సక్సెస్ ఉంది, దానికి నిదర్శనం మేము. దాంతోపాటు ఈ యొక్క కెరీర్లో భాగంగా నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఈరోజు బిజినెస్ టిప్స్ గురించి చెప్పడం జరిగింది. దాని యొక్క మన యొక్క రోజు కూడా మన యొక్క లీడర్స్ ప్రతిరోజు, నిన్న వెంకట గారు, అంతకుముందు కృష్ణారావు గారు వీళ్ళు చెప్తూ వచ్చారు. అంటే ఎవరి వే వాళ్ళది, ఎవరి యొక్క స్ట్రాటజీ వాళ్ళది. కానీ ఈరోజు నేను ఒకరోజు మన యొక్క మీటింగ్కి ఒక గెస్ట్ని ఇన్వైట్ చేస్తే అతను ఏమన్నాడంటే, సార్ రోజు చెప్పే మీటింగ్లే కదా ఏముంటుంది అన్నాడు. కానీ రోజు చెప్పే మీటింగ్లైనా రోజు లీడర్లు మారుతున్నారు, రోజు కొత్తదనం వస్తుంది. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు ఉంటేనే మనం దీన్ని డెవలప్ అవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు అతను ఇన్వైట్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని దీంట్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది మనం తెలుసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుందండి. ధనవంతరి అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో మనం జాయిన్ అవ్వటం ఒక వరం అని భావించాలి.
దాంతోపాటుగా ఈ యొక్క సక్సెస్ఫుల్ ప్రయాణంలో మనం ఏం చేస్తే సక్సెస్ అవుతుందని కూడా మనం తెలుసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, మన యొక్క కంపెనీలో ఈరోజు ప్రయారిటీ మనం ఇస్తున్నాం ధనవంతుడికి. ఎందుకు ఇస్తున్నాం అంటే దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ రీజన్స్ వచ్చరికి బయట కంపెనీలతో పోల్చుకుంటేనే మన కంపెనీ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎందుకంటే మన కంపెనీలో ఒక కంపెనీని తక్కువ చేసి మాట్లాడడం కాదు, మన యొక్క కంపెనీ గొప్పతనాన్ని మనం తెలియజేయాలి. ఆ తెలియజేయడం కోసం ముందు మనం తెలుసుకోవాలి మన కంపెనీలో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ మెంబర్షిప్ ఫ్రీ ఉంటుందండి. ఈ మెంబర్షిప్ ఫ్రీ అనేది ఎట్లా ఉంటుందంటే కంపెనీ మనకు ఒక అవకాశం ఇచ్చింది, చాయిస్ యువర్ సెల్ఫ్, మీ ఇష్టం అని చెబుతుంది. అది ఎలా? ఈరోజు మెంబర్షిప్ తీసుకోవడానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రీ రిజిస్ట్రేషన్లో భాగంగా మనం పర్చేజ్ చేసుకునే యొక్క ప్రొడక్ట్స్ హెల్త్ పరంగా చూసుకుంటే ఇమృత్యు ఉంది, అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఆర్పిఎస్ ఉంది. ఎగ్జాంపుల్గా ఇమృత్యు తీసుకుంటే కంపెనీ మనకు అవకాశం ఇచ్చిందంటే నీ ఇష్టం ఉంటుంది కాబట్టి 3 బాటిల్స్తో జాయిన్ అయితే కంపెనీ మనకి ఒక ఫ్రీ బాటిల్ కూడా ఇస్తుందండి. అంటే ఆ 3 బాటిల్ కాస్ట్ ఆఫ్ అంటే మామూలుగా మనకి ఎంఆర్పి కాకుండా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ఇస్తుంది. అంటే 1350కి ఇస్తుంది మనకి. 3 బాటిల్స్ వచ్చరికి 1350లో 4050 రూపాయలు అవుతుంది. దానికి ఫ్రీగా ఒక పెద్ద ఇమృత్యు బాటిల్ మనకి ఫ్రీగా ఇస్తుంది. అంటే 4050 రూపాయలు పెట్టి మనం మెంబర్షిప్ తీసుకుంటే మనకి 3 బాటిల్స్తో పాటు ఒక బాటిల్ ఇచ్చిన వల్ల 4 బాటిల్ వల్ల అది ఎంఆర్పి కాస్ట్ వచ్చరికి 6800 అవుతుందండి. అంటే మనం 4050 రూపాయలు పెట్టుబడి పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే మన కంపెనీ ఒక గిఫ్ట్ కూడా ఇస్తుందండి. యూజర్ ఐడి ఇస్తుంది, పాస్వర్డ్ ఇస్తుంది. ఆ ఐడి కూడా ఎలా ఉంటుందంటే లైఫ్ లాంగ్ మనకి బిజినెస్ చేసుకోవడానికి ఉన్న అవకాశం అనేది ఇస్తుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లో. లేదు మనం అంత పెట్టలేమనుకుంటే కంపెనీ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది, చాయిస్ కూడా మనకే ఇచ్చింది. అది ఎలా అంటే 2 బాటిల్స్తో కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఆ 2 బాటిల్స్ కూడా 1350 డిస్ట్రిబ్యూటర్ రేట్ కాడికి 2 బాటిల్ ఇంటూ 2700 అవుతుంది. దానికి 1100 రూపాయలు చేసి ఎంఆర్పి చేస్తే 75 క్యాప్సూల్స్ ఇమృత్యు బాటిల్స్ ఫ్రీ ఇస్తుంది. అంటే అక్కడ 2700 పెట్టుబడి పెట్టినందుకు మనకి 4500 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా వస్తుంది. దాంతోపాటు ఇంకా అవకాశం ఇచ్చింది, అది కూడా చేసుకోలేకపోతే ఒక ఇమృత్యు బాటిల్ తోటి అంటే డిపి రేట్ అంతా మనకి డిస్ట్రిబ్యూటర్ రేటు 1350, దానికి 1350 రూపాయలు మెంబర్షిప్ తీసుకుంటే 1700 రూపాయలు చేసే ప్రోడక్ట్ కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి, ఏది తీసుకున్నా కూడా ఒక బాటిల్స్తో మెంబర్షిప్ తీసుకున్నా, 2 బాటిల్స్తో మెంబర్షిప్ తీసుకున్నా, 3 బాటిల్స్తో మెంబర్షిప్ తీసుకున్నా కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కామన్గా ఉంటుంది. ఆ 3 ఒకే రకంగా బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే తక్కువ బాటిల్తో తీసుకున్నందులో ఆ బెనిఫిట్స్ తక్కువ ఇవ్వటం కానీ, ఎక్కువ బాటిల్తో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ లేకుండా కామన్గా అందరికీ ఒకే యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అందరికీ కూడా సమానంగా ఆదాయం తీసుకునే అవకాశాలు కల్పించింది. కానీ ఇక్కడ అవకాశాలు అనేది కంపెనీ ఇచ్చింది, అవకాశాలు అందిపుచ్చుకుని మనం దాంట్లో ఎలా చేసుకుంటే సక్సెస్ వస్తుందో మనం తెలుసుకోగలిగితే బెస్ట్గా ఉంటుందని నా ఆలోచన. దాంతోపాటు జూమ్ మీటింగ్ నేను అంటే కొన్ని విషయాలు నా గురించి కూడా తెలియజేయాలి కాబట్టి ఇక్కడ నేను చేరిన కొత్తల్లో త్వరలైన తర్వాత ఆటోమేటిక్గా కోవిడ్ వచ్చిందండి. అంటే కరోనా వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ ప్రకటించారు. ఆ టైంలో జూమ్ అంటే నాకు అసలు ఏమీ తెలియదు, నాకు నాలెడ్జ్ తక్కువ, మౌస్ ఉంటే తెలియదు, షిప్ అంతే తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. కానీ ఆ టైంలో నేను పెరలైన తర్వాత ఎదగాలనే ఒక సంకల్పంతో ఇండిపెండెంట్గా ఉండాలంటే మన కంపెనీలో స్లోగన్ ఉందండి, ఐబిడి, ఇండిపెండెంట్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్. ఆ ఉద్దేశంతో ఇండిపెండెంట్గా ఎదగాలనే ఉద్దేశంతో నా యొక్క టీమ్ లీడర్ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బతిమలాడుకొని, ఎందుకంటే ఇక్కడ కమాండింగ్ చేయకుండా బతిమలాడుకొని నాకు వర్క్ నేర్పండి నేను డెవలప్ అవుతానని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళతో వర్క్ నేర్చుకొని ఆ విధంగా ఇండిపెండెంట్గా నేను మీటింగ్ కండక్ట్ చేశానండి. ఫస్ట్ జూమ్ మీటింగ్ నాకు అసలు ఏమీ తెలియదు, నాలెడ్జ్ తెలియదు. అయితే నా అదృష్టం ఏంటంటే ఆ టైంలో లాక్డౌన్ ఉపయోగించడం వల్ల మా పిల్లలు కూడా ఇంటికి రావడం జరిగింది. లాక్డౌన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకోవడం తప్పు లేదు, ఎందుకంటే నేర్చుకోవటువంటి వ్యక్తి ఎవరైనా సరే అంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. సిగ్గుపడాల్సిన పని లేదు, నాకు అంతా తెలుసు అనుకుంటే ఏమీ చేయలేవు. అలా విధంగా మొత్తం నేను నేర్చుకొని జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి రోజుకు ఒక లీడర్ తోటి, అంటే ఈ రోజు పెట్టిన లీడర్ కాకుండా నెక్స్ట్ ఇంకొక లీడర్ తోటి అట్లా మార్చి నేను మీటింగ్ కండక్ట్ చేశాను. ఆ విధంగా ఎప్పుడైతే జూమ్ మీటింగ్ కండక్ట్ చేశానో నాకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంతోపాటు ఆ టైంలోనే ప్రొడక్ట్ సేల్ చేద్దామని చెప్పి మనం అనుకుంటే బయట లాక్డౌన్ పెట్టి గందరగోళంగా ఉంది. ఆ టైంలో కూడా నేను వర్క్ చేసి నా యొక్క టీమ్ సపోర్ట్ తోటి, పై సీనియర్ సపోర్ట్ తోటి కరెంట్ టైంలో కరోనా డైమండ్గా అయ్యానండి. దానికి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆ టైంలో బిజినెస్ లేదు అసలు వాస్తవంగా. కానీ మనకి ఎన్ని అవకాశాలు అంటే అన్న అవకాశం మొత్తం మూసుకుపోయినాయి. కానీ నాకు ఉన్నది ఒకే ఒక లక్ష్యం,
సంకల్ప బలంగా ఉంది. నేను సంకల్పించుకున్నాను. ఆ సంకల్ప బలం ఎప్పుడైతే బలంగా ఉందో నేను అనుకున్న పని ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్న అవకాశం మొత్తం కూడా నేను మలుచుకొని నాకై నేను సృష్టించుకొని ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనేది ఈ యొక్క టీమ్ సపోర్ట్ తోటి నేను కరుణ డైమండ్గా అయ్యానండి. 3 ఇయర్స్ రాంబాబు ఎవరైతే అంకిత భావంతో 3 సంవత్సరాలు క్రమశిక్షణతో పనిచేస్తారో కంపల్సరీగా వాళ్ళ లైఫ్ ఉంటుందని దానికి నేనే ఆదర్శం. నా ఐడి ఓపెన్ చేసినా కూడా తెలుస్తుంది. 2018లో జాయిన్ అయ్యాను, 2021లో డైమండ్ అయ్యాను. అంటే 3 సంవత్సరాల్లో నా యొక్క పొజిషన్ నేను తీసుకున్నాను. అయితే ఇక్కడ గొప్పతనం నేను తీసుకోవడం కదండి, నన్ను నమ్మొచ్చిన నా టీంని కూడా డెవలప్ చేయాలని నా సంకల్పం. ఆ విధంగా ఈరోజు చెయ్యాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరిని కూడా ధనవంతరి ఫ్యామిలీ మెంబర్స్, నీ టీము నా టీము లేకుండా ధనవంతరి ఫ్యామిలీ మెంబర్స్లో అందరం ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి సాకులు చెప్పేవాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేరండి. కారణాలు చెప్పేవాళ్ళు ఎవరు కూడా కారణ జన్మలు కాలేరు. కారణాలు ఉన్నాయని కష్టపడటం మానేస్తే చివరికి మనకి మిగిలేది కష్టాలు మాత్రమే. కాబట్టి అలాంటి విషయాన్ని పక్కన పెట్టుకొని ఏదైతే మనం కొంతమంది నేను గమనించానో, జూమ్ మీటింగ్ రమ్మంటే ఏమంటున్నారంటే, సార్ రోజు వినే మీటింగే కదా జూమ్ మీటింగ్, ఏం చెప్తారు సార్ అంటే, వాళ్ళకి ఒక మీటింగ్ తక్కువ, 2 మీటింగ్లు ఎక్కువ. అంటే ఒక మీటింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఎంత అర్థమైపోయినట్టుగా ఏముంది సార్ అక్కడ అనే ఫీలింగ్లో వచ్చేసారు. నో అండి, లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత లెర్నింగ్, ఎంత నేర్చుకుంటామో, ఎంత టీచింగ్ ఎంత చెప్పగలుగుతామో అంత ఎర్నింగ్ చేయగలం, అంత ఇన్కమ్ తీసుకోగలం. అంటే అంతా తెలుసు నాకు. వాస్తవంగా మీరు గమనించి ఉంటారండి, జూమ్ మీటింగ్లో ఇప్పుడు చాలామంది వచ్చినారు కాబట్టి నేను వాళ్ళకి తెలుసు. ప్రతి జూమ్ మీటింగ్కి నేను ఒక 5 నుంచి 10 నిమిషాల ముందే నేను అటెండ్ అవుతానండి. అది ఎవరి మీటింగ్ అయినా సరే. కారణం, నాకు ధనవంతుడు అంటే అంత పిచ్చి ఉండబట్టే నేను జూమ్ మీటింగు అంటే ఉన్న అవకాశాలు ఏదైతే ఉన్నాయో దాని అన్నింటినీ ఉపయోగపెట్టుకున్నాను. ప్రతి 10 నిమిషాలు జూమ్ మీటింగ్ వల్ల అటెండ్ అవుతాను, అయిపోయేంత వరకు ఉంటానండి. నాకు అంతా తెలుసు, కానీ జూమ్ మీటింగ్ వచ్చేటప్పుడు నాకు ఏమీ తెలియదనే భావంతో నేను జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాను. అంటే నాలెడ్జ్ తీసుకుంటే ఇక్కడ షైన్ అవడానికి ఒక అవకాశం ఉంది. పరిలేచిన కెరటం, సముద్ర కెరటం నాకు ఆదర్శం ఉంది. అదేవిధంగా గాలిలో ఎగిరే ఎదురు గాలికి ఎదిరే గాలిపటం కూడా నాకు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి నేను. ఇలాంటి కష్టాల నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి విషయం కూడా నాకు కష్టాలు తెలుసు కాబట్టి కష్టపడే మనస్తత్వంతో నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడ కష్టాలకు తలవెక్కితే మనం ఏం చేయలేమండి. ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కష్టాలకి పొంగిపోకుండా, సుఖాలకి పొంగిపోకుండా నిరంతరం సాగిస్తూ ధనవంతుల వైపు నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ద్వారా కొంత నాలెడ్జ్ తీసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ, అసలు కొంతమందిని నేను గమనిస్తే మనకి మెంబర్షిప్ అనేది ఇందాక చెప్పినట్టుగా మన కంపెనీకి బయట కంపెనీకి తేడాలు చూస్తే, మన కంపెనీలో గొప్పతనం ఏంటంటే మన కంపెనీలో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తుంది. బయట కంపెనీలో కొంత ప్యాకేజ్ తోటి అది 10,000 15,000 ప్యాకేజ్ తోటి మెంబర్షిప్ ఇస్తుంది. మన కంపెనీలో ఎటువంటి రీపర్చేస్ సిస్టమ్ లేదండి. కొన్ని కంపెనీలు అయితే కంపల్సరీగా రీపర్చేస్ సిస్టమ్ ఉంది. దాంతోపాటు ఇంకోటి గమనించాను నేను, అక్కడ మనకి ఒక 5,000 రూపాయలు ఇన్కమ్ వస్తే ఆ 5,000 రూపాయల్లో టీడీఎస్ ఫోను మిగతా తీసుకోవాలంటే కంపల్సరీగా రీపర్చేస్ సిస్టమ్ పెట్టిందండి కొన్ని కంపెనీల్లో. కానీ మన కంపెనీలో కంపల్సరీగా రీపర్చేస్ సిస్టమ్ లేదండి. అది ఒక గొప్ప వరం. హ్యాట్సప్ టు ధనవంతుడి. ఎందుకంటే ఇక్కడ మనకి రీపర్చేస్ సిస్టమ్ ఉంటే మనకి ఇబ్బంది. కంపెనీ ఎప్పుడు కూడా మనకి ఏది కూడా కండిషన్స్ పెట్టాల. చాయిస్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నచ్చిన విధంగా చేసుకోమంటుంది. అంత ఫ్రీడమ్ ఇచ్చేసింది. అట్లా చూసుకుంటే అక్కడ ఆ కంపెనీలో 5,000 రూపాయలు కమిషన్ తీసుకోవాలంటే మళ్ళా రీపర్చేస్ కింద 3,150 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కుంటే కానీ మనకు వచ్చి 5,000 రూపాయల కమిషన్ టీడీఎస్ ఫోన్ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ అలాంటి సిస్టము, కంపల్సరీ సిస్టమ్ లేకుండా నువ్వు యూజ్ చేసుకున్నా కూడా నీకు ఇన్కమ్ వస్తుంది, టీం ద్వారా చేసుకున్నా కూడా ఇన్కమ్ వస్తుంది. ఎటువంటి కండిషన్ లేటువంటి గొప్పటువంటి మనకి ప్రొఫైల్ మనకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ధనవంతుని ఎందుకు లైక్ చేస్తున్నామంటే కారణం అంటే కొన్ని కంపెనీల్లో క్యాష్ బ్యాక్ బీవీస్ మీద 5% ఉంటుందండి. కానీ మన కంపెనీలో క్యాష్ బ్యాక్ 24% బీవీ మీద ఉంటుందండి. ఎక్సలెంట్ ఇదండి. ఎందుకంటే 24% క్యాష్ బ్యాక్ బీవీల మీద ఇస్తుందంటే గొప్పవారు. ఎందుకంటే బయట ఎక్కడా కూడా ఆ సిస్టమ్ లేదు. దాంతోపాటు ఇక్కడ మన దాంట్లో నామినేషన్ సౌకర్యం ఉందండి. అంటే కొన్ని కంపెనీలు ఉండొచ్చు, కానీ ఈ రోజున చూస్తున్నాము గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో రిటైర్డ్ అయినాక పెన్షన్ వస్తుంది. ఇదివరకు ఇప్పుడు లేదు, అది కూడా లేదు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం కూడా ఆగిపోయినాయి. ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగాల్లో వచ్చినా కూడా, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నా కూడా 12 గంటలు షిఫ్ట్లు ఇలా చేసుకుంటూ వచ్చినా కూడా వర్క్ చేసేంత కాలం
మన కష్టం వచ్చినా మనం బయట రావాలి, ఆ కంపెనీకి నష్టం వచ్చినా మనం బయట రావాలి. బయటకు వస్తే రామరాం, అతనికి మనకి ఏమీ ఉండదు. మనకు రావాల్సింది ఆ నెల శాలరీ రావాల్సింది ఇస్తారు, అంత కట్ ఆఫ్ అవుతుంది. ఇక మనకి ఆ కంపెనీ నుంచి మనకేమీ లాభం ఉండదు. కానీ ధనవంతుల గొప్పతనం ఏంటంటే, మనం తెలుసో తెలియకో, నాలెడ్జ్ ఉండో ఉండకో, ఏదో బలవంతంగానో ధనవంతులకు వచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇష్టం ఉండో ఇష్టం లేక ఏదో చేసినా కూడా, ఆడతా పడతా చేసినా కూడా, ఎంతో కొంత ఇన్కమ్ వస్తున్నా కూడా, పొరపాటున ఆ వ్యక్తి ఏదైనా అనుకోని రీతిలో జరిగితే ఆ కుటుంబానికి భరోసాగా మన కంపెనీ చైర్మన్ గారు నామినేషన్ సౌకర్యం కల్పించారండి. హ్యాట్సప్ టు ధనవంతరి చైర్మన్ గారు. ఎందుకంటే ఇలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు. ఏ కంపెనీలో అయినా సరే నువ్వు వర్క్ చేయి, నీకు వచ్చే ఆదాయాన్ని తీసుకో, అంత కట్ ఆఫ్ ఉంటుంది. కానీ మన కంపెనీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎక్కడా కూడా మన డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడకూడదు, ఆ డిస్ట్రిబ్యూటర్ నమ్మి ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఉద్దేశంతో మన చైర్మన్ గారు నామినేషన్ సౌకర్యం కల్పించారండి. అది మ్యారేజ్ కాకపోతే ఎవరైనా పెట్టుకున్నా కూడా మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ వైఫ్ని పెట్టుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన పేర్లు మనం నామినేషన్ సౌకర్యం చేసుకోవచ్చు. ఆ నామినేషన్ సౌకర్యం కూడా ఎన్నిసార్లైనా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి గమనించండి సార్, ధనవంతుడిని ఈరోజు ఎందుకు నమ్ముతున్నానంటే, మనం నిద్రపోతూ ఉంటాం. ఒక్కసారి గమనించండి మిత్రులారా, మనం నిద్రపోయేటప్పుడు ఏగుందాం కరెక్ట్గా 3-4 గంటలకు లేస్తే మన పిల్లలు భార్య నిద్రపోతుంటారండి. వాళ్ళు ఎందుకు నిద్రపోతారు తెలుసా అండి? నాకు ఆధారం ఏంటి, మా నాన్న కానీ, భార్య అయితే మా భర్త కానీ భరోసా ఉంది, నా కుటుంబానికి వాళ్ళు ఉన్నారని ఒక భరోసాతో వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారండి. అదే మనం లేకపోతే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుందా? సో మనకి మన కంపెనీ భరోసా ఇచ్చింది, మీరు చేయండి, వర్క్ చేయండి, మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్గా మేము ఉంటాం, మా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఎంత గొప్పగానో నామినేషన్ సభ ఇచ్చింది. ఇది నాకు బాగా నచ్చినటువంటి విషయం. ఇలాంటి హైలైట్స్ని మనం కనుక కొత్త డిస్ట్రిబ్యూటర్ చెప్పగలిగి మెంబర్షిప్ ఇవ్వగలిగితే మనకి బిజినెస్ రావడానికి బిజినెస్ టిక్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క కంపెనీలో మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి, 6 monthsకి ఇలా చాలా ఉన్నాయండి. బయట ఎక్కడా లేనటువంటి బెనిఫిట్స్ మన కంపెనీలో ఉన్నాయి. ముందు మన కంపెనీలో ఉన్నటువంటి సిస్టాన్ని మనం అర్థం చేసుకుంటే ఎదుటి వారికి చెప్పడానికి ఈజీగా ఉంటుందనేది అవగాహన చేసుకుంటూ, మనతో పాటు మనం నమ్మి వచ్చిన టీంని డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా భావించి దాంతోపాటు మనం వెళ్ళాలని నేను కోరుకుంటూ, దాంతోపాటు ఈరోజు మనకు ఉన్నటువంటి సిస్టంలో యాక్చువల్గా నాకు కొంచెం ఐ ప్రాబ్లం ఉందండి, దానివల్ల అది నేను తర్వాత చెప్తాను. ఈరోజు మనం చేస్తున్నటువంటి సిస్టంలో దాంతోపాటు మనకి ఈ సిస్టంలో ధనవంతరి సిస్టంలో మనం ఏం చేయాలంటే, మెంబర్షిప్ తీసుకున్నాం కదండి, తీసుకున్న తర్వాత అసలు మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఎలాంటి రిజల్ట్ వస్తున్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే మనం ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ కూడా ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ప్రతి గ్రామంలో రైతు కుటుంబాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి, అంటే ఆక్వాకల్చర్ సాగుబడి కూడా ఉంది. అంటే మన కంపెనీలో ఉత్పత్తులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా రికమెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ యొక్క రికమెండ్ చేసే క్రమంలో భాగంగా అసలు ముందు మన కంపెనీలో మనకి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎవరికి ఉపయోగపడతాయి అని తెలుసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. ఈ తెలుసుకోవడానికి మన కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఫ్రీగా ఇచ్చిందండి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి మన కంపెనీలో ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు, హెల్త్ పరంగా అగ్రికల్చర్గా ప్రొఫెషనల్ సైంటిస్టులు ఉన్నారు, దాంతోపాటు మనకి పర్సనల్గా మోటివేటర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. దాదాపు 18 నుంచి 20 మంది దాకా డిఫరెంట్ సెక్టార్లో మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. కానీ ఉపయోగించుకోవడానికి మనం వెనుకంజ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఉన్న అవకాశాలను, పుష్కలంగా ఉన్న అవకాశాలను ఉపయోగపెట్టుకుంటామో మనం అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. ఈరోజు మనం ఉపయోగపెట్టుకోవడంలో ముందుంటేనే మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది. మన కంపెనీ ఇచ్చిన అవకాశం ఫ్రీ జూమ్ మీటింగ్స్ ఇచ్చింది, ఫ్రీ నాలెడ్జ్ ఇచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చింది. దాన్ని మనం ఎప్పుడైతే మనం ఈజీగా తీసుకోగలుగుతామో ఆ రోజు మాత్రం సక్సెస్ అవుతాం. ఆ తీసుకునే క్రమంలో భాగంగా అసలు నేను ఒక్కటి చెప్తానండి, నాకు ఇష్టమైనది, ప్రతి ఇంట్లో ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు. మనం ఈరోజు మన కంపెనీలో ప్రొడక్ట్స్ నేనైతే రికమెండ్ చేసేది, నేను చేసేది చెప్తున్నానండి. పిల్లలకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ నేను ఫస్ట్ లైక్ చేస్తానండి. ఎందుకంటే ఎవరు చూసినా కూడా ప్రతి ఇంట్లో కూడా లేక తల్లిదండ్రులు పిల్లల కోసమే కష్టపడతారు.
పిల్లల్ని చదివించుకోవడం కోసం కష్టపడతారు, పిల్లల్ని ఒక స్థాయికి తీసుకురావడానికి కష్టపడుతుంటారు. అలాంటి పిల్లలు ఉన్న ఫ్యామిలీలో మనం కనుక ఆ ఫ్యామిలీకి వెళ్ళేసి మీరు ఇది కొంటే నాకు ఇది లాభం వస్తుందంటే ఎవరు తీసుకోరండి. దాన్ని మనం చెప్పే రీతిలో కొన్ని స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది ఎలా అనేది మనము కొన్ని మీటింగ్స్ ద్వారా, ఇలాంటి జూమ్ మీటింగ్స్ ద్వారా తెలుసుకుంటాం మనం. అలా ఎలా చేయాలి అనే దాని మీద మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత ఒక 10 నిమిషాలు కనుక మాట్లాడగలిగితే వాళ్ళ ఇంట్లో ఉన్న పొజిషన్ మొత్తం నాకు అర్థమైంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత వయసులో ఉన్నారు, ఏంటంటే మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మన కంపెనీలో ఉన్నటువంటి అన్నిటి గురించి చెప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి టైం ఉంది కాబట్టి, మనకి ఇచ్చిన అవకాశం తక్కువ ఉంది కాబట్టి, ఉపయోగపడే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాల్యుబుల్గా ఉపయోగపడే ఐటమ్స్ నాకు తెలిసి పిల్లల కోసం లైక్ చేస్తారు కాబట్టి పిల్లలకు ఉపయోగపడే చాక్లెట్ ఉన్నాయండి. బయట చాక్లెట్స్ ఉన్నాయి, మనం దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ బయట చాక్లెట్ తింటే పళ్ళు పొచ్చడం రకరకాల సమస్యలు వస్తుంటాయి, మనం చాక్లెట్ తీసుకుంటే దీంట్లో అశ్వగంధ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. అశ్వగంధ ఆయుర్వేదంలో రారాజు. ఈ అశ్వగంధ తీసుకున్న వల్ల పిల్లలకి ఎముకల బలానికి బాగా పరిపుష్టిగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు శంఖపుష్పి ఉంది. శంఖపుష్పి అనేది బ్రెయిన్ రిలేటెడ్కి బాగా సపోర్ట్ చేస్తుంది. మూడోసరికి కొలెస్ట్రాల్ అంటే ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. ఈ 3 కలయికతోటి మనకి మన కంపెనీ చైర్మన్ గారు మనకి ధనవంతరి చాకో యూనిట్ అనే ఒక ప్రొడక్ట్ తయారు చేశారు. చాలా బాగుంది సార్ అని చెప్పి ఒకటి ఫ్రీగా ఇచ్చేద్దాం, ఏమైంది ఒక చాక్లెట్. ఎప్పుడు కూడా చేపలు పట్టే వ్యక్తి ఎప్పుడైనా సరే వానపాము అంటారు కదా, మనం దాన్ని ఎరగా వేస్తారు, ఎందుకంటే ఎర అయ్యిందే చేప పట్టదు. అలానే మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ చెప్పాలి మనం వాళ్ళకి. ఒక చాక్లెట్ మనకి ఫ్రీగా ఇచ్చానుకోండి పిల్లలకి, వాళ్ళు తింటారు, డాడీ బాగుందని, మమ్మీ బాగుందని, తీసుకో అంటారు. అప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు, సరే బాగుంది అంటాం. అప్పుడు తీసుకొని ఇవ్వగలిగితే వాళ్ళు తీసుకున్నప్పుడు అది తిన్నప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ ఉంటుంది. దాంతోపాటు మనం చెప్పే విధానం ఏంటంటే రోజుకి ఒక చాక్లెట్ పిల్లలకి ఇవ్వండి. ఒక నెల రోజులు పడేసరికి మీ పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది, మీ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. పళ్ళు పుచ్చడం రకరకాల సమస్యలు కూడా ఇదవుతుంది. మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు, కురుకురేలు లేదంటే డైరీ మిల్క్ 5 స్టార్ ఇస్తున్నారు, వాటి వల్ల నష్టం వస్తుంది కానీ మీకు ఇబ్బంది అని చెప్పి మన చాక్లెట్ కనుక రికమెండ్ చేయగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇంకా పిల్లలకు సంబంధించి గ్రోటోట్ వచ్చింది, ఇంకొకటి వచ్చిందండి స్మృతి రిచ్, మనకి పాతదే. అసలు మన వాళ్ళకి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పలేకపోతానండి. ఆ ఇంగ్రీడియంట్స్ స్మృతి రుచిలోకి వచ్చరికి వచ, కంటకారి, జటామాంసి, జ్యోతిస్మతి, నాగరమోతి, నీరి బ్రహ్మి అండ్ కొలెస్ట్రాల్, ఇన్ని వనమూలికలు ఉన్నటువంటి ఒక స్మృతి రుచి మనం గనక పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుందండి, పిల్లల మానసిక పెరుగుదల పెరుగుతుంది, పిల్లల జీర్ణక్రియ పెరుగుతుంది, ఆకలి బాగా పెరుగుతుంది. కొంత వయసు వచ్చే వరకు ఆ పిల్లలకి ఏమొస్తుందండి, ఫిట్స్ వస్తుంది చాలా మందికి. ఆ ఫిట్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు మనం ఎప్పుడైతే ఆ యొక్క పేరెంట్స్కి ఈ ప్రొడక్ట్ గురించి చెప్పామో ఆటోమేటిక్గా ఇవ్వండి అంటారు. ఇవ్వండి అన్నప్పుడు మనం వెంటనే ఇవ్వకుండా ఎంత అవుతుంది అంటారు వాళ్ళు. సహజంగా జనరల్గా మనం స్టార్ట్కి వెళ్ళినప్పుడు ఎంత అవుతుంది సార్ అంటారు. నేనేసే టెక్నిక్ మీకు చెప్తున్నాను సార్, అంటే మీ వర్షన్లో మీరు చెప్పుకోండి, నా వేసే టెక్నిక్ అయితే నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా 1500 అని చెప్పను సార్, ఎంఆర్పి 1500, డిపి 1200 అని చెప్పను సార్. ఎంత పడుతుంది సార్, మనం టీ తాగితే 10 రూపాయలు 12 రూపాయలు ఖర్చు అవుతుంది. అది రోజుకి ఒక స్పూన్ ఇస్తే 10 రూపాయలు అవుతుంది, 2 స్పూన్లు ఇస్తే 20 రూపాయలు అవుతుంది. మనకి ఎంత ఖర్చు కావట్లేదు, పిల్లలకు ఆరోగ్యమే కదా, అందువల్లనే ఇస్తారు. అదే 1200 అని చెప్తే వాళ్ళు ఏమంటారు, మాకు వద్దులేండి చాలా రేట్ ఎక్కువ అంటారు. మనం చెప్పే విధానంలో కస్టమర్కి రేటు రీజనబుల్గా ఉండాలి, వాళ్ళకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి అది ఎంత సార్, హాఫ్ కేజీ ఉంటుందండి. రోజుకి 2 పూటలు పడితే ఒక స్పూన్ నుంచి 4 గ్రామ్స్, రెండు పూటలు పడితే 8 గ్రాములు, 30 రోజులు 240 గ్రాములు, మీరు 2 నెలలు వస్తుందండి ఇది. అంటే యావరేజ్ మనకి 10 నుంచి 20 రూపాయలు పడుతుందంటే అబ్బా బాగుందని చెప్పి తీసుకుంటారు. ఎప్పుడైతే మనం అది ఇచ్చామో ఆటోమేటిక్గా వాడతారు. వాళ్ళు వాడిన తర్వాత ఒకటే చెప్పాలండి, మీరు 2 నెలలు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే బాడీ మెటబాలిజాన్ని బట్టి 40 డేస్ నుంచి 2 మంత్స్లో రిజల్ట్ కంపల్సరీ స్టార్ట్ అవుతుందండి. ఇది జగమెరిగిన సత్యం. నేనైతే అదే చెప్తాను, కంపల్సరీగా 2 మంత్స్ వాడండి అని 40 డేస్కి రిజల్ట్ వస్తుంది. అదే వాళ్ళు ఏదో తీసుకుంటానే ఆదుతాగా మీకు నెలలో వస్తుందని చెప్పి వాడిస్తాను, నెలలో రాదు, వాళ్ళు వద్దని పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా మనం చెప్పే విధానాన్ని ముందుగానే 40 డేస్లో మనకి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 మంత్స్ మీకు రెగ్యులర్గా వాడండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నేను ఆ స్కూల్లో డెమో ఇచ్చాను. లాస్ట్ బెంచ్లో ఉన్న వ్యక్తి పిల్లలకి ఈరోజు మా స్మృతి ఇచ్చి చాక్లెట్ ఇచ్చిన వల్ల ఫస్ట్ బెంచ్కి వచ్చారు, వాళ్ళ మార్కులు కూడా బాగా వచ్చినాయి, చదువులో బాగా రాణిస్తున్నారు అని ఒక 4-5 వాళ్ళ మనసుకు హత్తుకునే విధంగా చెప్పగలిగితే ఆటోమేటిక్గా ఉంటారు, తీసుకోమంటారు. తీసుకోమన్నప్పుడు పిల్లలు తీసుకుంటారు.
తీసుకున్నాక ఒక నెల 2 నెలలు చాక్లెట్ స్మృతి ఇచ్చి వాడడంతో బ్రహ్మాండ రిజల్ట్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్లో ఇది తీసుకోవడం వల్ల ఇంతకుముందు ఉన్న హైపర్ యాక్టివిటీస్ అన్ని కూడా అంటే ఎగిరే వాళ్ళు ఎగురుతుంటారు, దూకే వాళ్ళు దూకుతుంటారు, కొంతమంది ఎంత తిన్నా నీరసంగా ఉంటారు. ఇవన్నీ కూడా మార్పులు కలుస్తాయి అనమాట. అంటే బాడీ పెరిగేటప్పుడు, వయసు పెరిగేటప్పుడు శరీరంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు మానసిక ఎదుగుదల కూడా సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ డెమో ఇచ్చానండి కొన్ని స్కూల్స్లో, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అందువల్ల నేను ఎక్కువ కూడా స్కూల్ చిన్నపిల్లల మీద నేను చేస్తుంటాను ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ప్రతి ఇంట్లో మనకి తల్లి, చెల్లి, అక్క అందరూ ఉంటారు కాబట్టి మన ప్రోటోరిచ్ ఉమెన్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అది ప్రతి ఇంట్లో ఉండదగిన ప్రోడక్ట్. అది వాడినందువల్ల వాళ్ళలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ, పీసీఓడి కానీ, హార్మోన్స్ ఇన్బాలెన్సింగ్ కానీ ఇవన్నీ చాలా ఉన్నటువంటి ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా ఎన్ని నాలెడ్జి నాకు వాస్తవంగా ధన్వంతరి కంపెనీలోకి వచ్చినప్పుడు ఏమీ తెలియదండి, జీరో. కానీ ఈరోజు ఎలాంటి వ్యక్తికైనా నాకు అంటే గర్వంగా చెప్పలేదని ఆనందం చెప్తున్నాను. ధనవంతరి యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా నేను డీల్ చేసి క్యాపబిలిటీ సంపాదించుకున్నాను. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. అతను అనుకుంటాడు ఏదో మంచి ఎడ్యుకేషన్ కావాలా, ఏదో రిప్రజెంటేటివ్ చేస్తున్నాడు అనుకుంటాడు. నాకు ఏ నాలెడ్జీ లేదండి. ఒకే ఒక నాలెడ్జీ, ధనవంతరి నాలెడ్జీ. ఆ ధనవంతరి నాలెడ్జ్ తోటి నేను అక్కడ ఇంకోటి కూడా నేను చూస్తాను, సమయభావం చూస్తాను. నేను ఏదో మనకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి చిక్కిందే సందునుకొని చెప్పాల్సింది చెప్పకుండా గంటలు చెప్తే మనకి రెండోసారి అవకాశం కూడా ఇవ్వరు. నేనైతే ఒకటే చేస్తాను, పోయిన తర్వాత వాళ్ళ యొక్క సమయం మనకి ఎంత ఇచ్చారో ఆ సమయానికి, వాళ్ళు ఇచ్చిన సమయానికి వేస్ట్ చేయకుండా ఎంత తక్కువ సమయం ఇస్తే అంత తక్కువలోనే నాకు కావాల్సిన ఇన్పుట్ని తీసుకొని వాళ్ళకు ఉపయోగపడి చేసి ఆ విధంగా బిజినెస్ పెంచుకుంటూ రావచ్చండి. ఇది నేను చేస్తున్నాను, మిమ్మల్ని కూడా చేయమంటున్నాను. నేను చేయకుండా మిమ్మల్ని చెప్పమంటే తప్పు. ఎప్పుడు కూడా మనం చేసిందే చెప్పాలి, చెప్తేనే అప్పుడు దానికి విలువ ఉంటుంది. ఆ విధంగా నేను నా యొక్క టీంకి కూడా అదే సర్వీస్ చెప్తున్నాను. వాళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చిన అదే విధంగా ఫాలో అవుతుందని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇలా అసలు మన వాళ్ళు చెప్తుంటారు బిజినెస్ చేయండి. బిజినెస్ చేయమంటాం ఈజీ, కానీ చేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆ బాధ ఏందో. కానీ కొన్ని స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుంటేనే మన దీంట్లో ఈజీగా ఉంటుంది. ఆ స్కిల్స్ ఈరోజు కొన్ని టిప్స్ చెప్తాను కాబట్టి ఆ టిప్స్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ రూపంలో చెప్తే బాగుంటుందని చెప్పి ఆ టిప్స్ కూడా మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. నాకు ఒకరోజు నేను ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తున్నానండి. ఇది వాస్తవంగా జరిగింది. అది నాకు బిజినెస్కి బాగా ఉపయోగపడుతుంది కూడా నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఆ విజయవాడలో ఒంగోలు ట్రైన్ ఎక్కాను. నెక్స్ట్ స్టేషన్ చీరాల అవుతుంది, ఆ నెక్స్ట్ తెనాలి అవుతుంది, ఆ నెక్స్ట్ విజయవాడలో ఆగిపోతుంది. ఒంగోలులో ట్రైన్ ఎక్కాను. ఎక్కినాక ఒక వ్యక్తి ఒక ట్రే పట్టుకొని వచ్చాడండి. సమోసా 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 అంటూ అటు ఇటు తిరిగాడు. చివరికి చీరాలు వచ్చేసింది, అది దిగిలిపోయాడు. అదే కంపార్ట్మెంట్లోకి, అదే ట్రైన్లోకి చీరాల్లో ఇంకో వ్యక్తి వచ్చాడండి. అతను ఏమన్నాడు, వచ్చి రావడంతో వేడివేడి సమోసా, వేడివేడి సమోసా, గరం గరం సమోసా, పాంచ్కే పాంచ్, దస్కే దస్, వేడింటేనే డబ్బులు, ఇలా తనదైన శైలిలో అటు ఇటు తిరుగుతా నిద్రపోయిన కూడా లేవగొడుతున్నాడు. అంటే అతను కసి ఏంటంటే ఇది అమ్ముకుంటేనే ఆ వచ్చిన రూపాయితోనే నా కుటుంబం గడుస్తుంది అనే ఒక బలమైన నమ్మకంతో అతని యొక్క శక్తియుక్తులు మొత్తం కూడా అతని యొక్క బిజినెస్కి ఉపయోగపెడుతున్నాడు. ఎప్పుడైతే అతను ఈ విధంగా అటు ఇటు తిరుగుతున్నాడో మన వాళ్ళు ఎవరు తీసుకోరా. ఫస్ట్ అడిగిన వ్యక్తి దగ్గర తీసుకోలేదు, రెండో అడిగిన దగ్గర తీసుకోరా. తిరుగుతూ లాస్ట్ ఇంకో మాట అన్నాడండి, మసాలా సమోసా, ఆనియన్ సమోసా అని చెప్పి అనగానే నాలుంటాడు కూడా ఉంటాడు, సమోసా తినాడు. అయ్యామన్నాడు, ఒకటి తీశాడండి, ఒకటి జేబులో జబ్బులు తీశాడు. టపా 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 తినాలి వచ్చరికి ఆ ట్రైలో ఉన్న సమోసాలు మొత్తం ఎగిరిపోయినాయి. ఎగిరిపోయాడంటే కొనేశారు. అతను జేబులో డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, ఫస్ట్ వ్యక్తి అదే ట్రైను, అదే కంపార్ట్మెంటు, అదే ప్యాసింజర్స్ సమోసా అమ్మాడు, ఒక్కొక్క సమోసా కూడా అమ్మలేకపోయాడు. అదే సెకండ్ స్టేజ్లో ఎక్కిన వ్యక్తి ఒక అరగంటలోనే ట్రైలో ఉన్న సమస్యలు మొత్తం అమ్మగలిగాడంటే స్కిల్ అండి. ఎంత స్కిల్ ఉంటేనే అంత మనం చేయగలం. మన దానికి ఎస్పెషల్లీ మన ధనవంతుడిలో కూడా ఏదో చేస్తున్నాను కాకుండా స్కిల్స్ని పెంచుకుంటేనే మనం సక్సెస్ అవుతామండి. ఆ స్కిల్స్ పెంచుకునే భాగంగా సేల్స్ ఎలా చెయ్యాలనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది మీకు చెప్పాను. అది ఫ్రెండ్లీగా తీసుకోండి. అంటే వాస్తవంగా నేను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకుంటానండి. ఎందుకంటే అతను సమోసా అమ్మే వ్యక్తి అనుకో నేను ఫీల్ అవ్వలేదు, కానీ అతను ఎలా చేసాడు అనేది నేను అబ్జర్వ్ చేశాను. దాంట్లో ఎంత పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో తెలుసుకోండి.
అతను ఎలాంటి నిద్రపోయాను కూడా లేపి సమోసా కొనిచ్చాడు. అంటే అతని యొక్క వాడినటువంటి విధానం అది బాగా నచ్చింది. సో మనం కూడా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాది కొనండి, నాది కొంటే మన ఇంత లాభం వచ్చింది, మీరు కొనండి అని బతిలాడితే కొనడు, సచ్చినా కొనడు. మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రోడక్ట్ గొప్పతనము, అది వాడే విధానము, వాడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, వీటి గురించి మనం ఎక్కువ ఆ కస్టమర్కి చెప్పగలిగితే మన యొక్క ప్రోడక్ట్ సేల్స్ అవుతుందండి. ఇది 100% జెన్యున్. అలా చెప్పడానికి మనం ట్రై చేయాలి, నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలంటే బయట ఎక్కడా కూడా మనకి తెలివితేటలు అమ్మరండి. బయట కిరాణా షాపుల్లో రూ. 10, రూ. 20 తెలివితేటలు అమ్మరు. ఇలాంటి వేదికలే మనకి తెలివితేటలను ఇస్తాయి. ఇలాంటి వాటికే మనకి కొన్ని విలువైన సమాచారం ఉంటుంది. మనం ఎదగాలి అనే వ్యక్తి ఎప్పుడైతే ఉంటారో వాటిని ప్రతి విషయాన్ని నేర్చుకోవడం కోసం ట్రై చేస్తాండి. నేర్చుకున్న వాళ్ళే చెప్పగలరు, చెప్పుకున్న వాళ్ళే ఇన్కమ్ తీసుకోగలరండి. ఇది 100% వాస్తవం. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. కానీ ధనవంతరి కంపెనీ ఒక మహాసముద్రం లాంటిది. ఫస్టే చెప్పింది చాయిస్ యువర్ సెల్ఫ్ అంటుంది. మీరు అమ్ముతారా, ఓన్లీ డిస్ట్రిబ్యూటర్గా ఉంటారా, అది మీ ఇష్టం. కానీ మహాసముద్రం లాంటి ధనవంతరిలో ఎన్నో అవకాశాలు లాంటి సిస్టమ్ ఉంది కాబట్టి దీంట్లో టీమ్ లీడర్గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మనం అమ్ముకుంటే ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. నా ఉద్దేశం ఫస్ట్ అది కూడా మనకు కావాలి. ఎందుకంటే టెంపరరీ ఇన్కమ్ కూడా కావాలి కాబట్టి ముందు రన్నింగ్లోకి వచ్చి నాకు యాక్టివ్ ఇన్కమ్ పెంచుకొని ఆ యాక్టివ్ ఇన్కమ్ పెంచడానికి కూడా మన వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు. నేను టైం వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మీ యొక్క టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగా కొన్ని టిప్స్ తెలుసుకొని ఈ యొక్క ప్రోడక్ట్ని ఏ ప్రోడక్ట్ మూవ్ అవుతుంది అది కూడా మనం తెలుసుకోవాలండి. మన దగ్గర ఉన్నటువంటి మన ఆయుధంలో అన్నీ ఉన్నా కూడా దాన్ని ఆ కస్టమర్కి ఏది ఉపయోగం అది మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేనైతే ఇప్పటికి కూడా జర్నీ చేసేటప్పుడు నా బ్యాగ్లో కంపల్సరీగా పేస్ట్ ఉంటుందండి. ఒక 6-12 పేస్ట్ ఉంటాయండి. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా నేను పేస్ట్ ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే ఒక పేస్ట్ అని చిన్న అనుకోవద్దు మీరు. ఒక పెద్ద వ్యక్తిని రూ. 1,200, రూ. 1,500 ప్రోడక్ట్ అమ్మాలంటే తెలియని వ్యక్తి దగ్గర మనం అమ్మలేము, మరి కొనలేడు కూడా. అదే ఒక పేస్ట్ ఇస్తే కంపల్సరీగా తీసుకుంటాడు, కంపల్సరీగా వాడతాడు. వాడిన తర్వాత మనకి ఫ్యాన్ అవుతాడు. ఫ్యాన్ అయినాక మనం అతన్ని డిస్ట్రిబ్యూటర్ చేసుకోవచ్చు, లీడర్గా చేసుకోవచ్చు. మన యొక్క చాకచక్యంతో ఆ ఎదుటి వాడిని ఎలా అయినా మనం మలుచుకోవచ్చు. బండరాయిని శిల్పిగా చెక్కగలే క్యాపబిలిటీ ఒక శిల్పి మాత్రమే ఉంది. మనం కూడా వచ్చిన కస్టమరు ఎలాంటి వ్యక్తినా సరే మనం గనక మన యొక్క తెలివితేటలతోటి మనం ఎలాగా మలుచుకుంటామో అది మన చేతిలో ఉంది. దానికి ఎంత స్కిల్ని మనం సంపాదించుకుంటామో ఆ స్కిల్ని సంపాదించుకుని అవతల వ్యక్తిని శిలగా ఉన్నా కూడా శిల్పిగా తయారు చేసుకునే క్యాపబిలిటీ కనుక పెంచుకోగలిగితే మనం దీన్ని సక్సెస్ అవుతామండి. అదేవిధంగా ఈ యొక్క యాక్టివ్ ఇన్కమ్లో మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్తూ వస్తున్నాం. దాంతోపాటు నాకు బాగా నచ్చింది ఫ్యాషన్ ఇన్కమ్ అండి. ఎందుకంటే ఎంతకాలం కష్టపడ్డా కూడా యాక్టివ్ ఇన్కమ్ అనేది సరిపోదు. ఎందుకంటే నిన్న వెంకట గారు చెప్పారు రూ. 1,00,000 ఇన్కమ్ వస్తే సరిపోదని. వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడున్న సిస్టంలో మనకి రూ. 1,00,000 వచ్చిన ఖర్చులు పెరిగిపోతున్నాయి, దాని దగ్గర ఆదాయం తగ్గిపోతుంది. ఖర్చులు పెరుగుతున్నంతకాలం మనకు ఆదాయం తగ్గిపోతున్నంతకాలం మనకు ఫ్యామిలీ గడవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో ఫ్యామిలీలు ఎంతమంది ఉంటే అంతమంది పనిచేస్తేనే కానీ మనకి ఆదాయం సరిపోవట్లేదు. కాబట్టి మనం మన యొక్క దీంట్లో ఉన్న అవకాశాలు ఏమున్నాయి అని తెలుసుకొని ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుంటే దీంట్లో ఇంకా మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే ఫ్యాషన్ ఇన్కమ్. ఫ్యాషన్ ఇన్కమ్ అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఒక గ్రామంలో 2 వ్యక్తులు ఉన్నారండి. ఆ 2 వ్యక్తులు కూడా అన్నదమ్ములు. వాళ్ళకి వాళ్ళ పూర్వీకుల ఆస్తి నుంచి చెరొక ఎకరా పొలం వచ్చింది. వాళ్ళ పూర్వీకుల నుంచి చెరొక గొడ్డలు కూడా వచ్చిందండి. ఆ గొడ్డలతోటి ఆ యొక్క వాళ్ళ పొలంలో పూర్వీకులు ఇచ్చినటువంటి పొలంలో కొన్ని చిల్ల చెట్లు ఉన్నాయి. ఆ చిల్ల చెట్లని నరికి సాగుబడి చేసుకొని సేద్యం చేసుకునే ఆలోచనతోటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాటిలో భాగంగా ఆ పెద్ద వ్యక్తి అన్న ఏదైతే ఉన్నారో అతను స్టార్ట్ చేశాడు. తనకున్న గొడ్డలతోటి దాని పొలంలో ఉన్న చెట్లని నరకడం స్టార్ట్ చేశాడు. అతను చెట్లు నరుకుతూ వెళ్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి తమ్ముడు తెలివితేటలతోటి తనకున్న గొడ్డలతోటి ఇద్దరికి ఉన్నాయి ఒకే గొడ్డలి, ఇద్దరికి ఇచ్చింది ఒకే పొలము, ఇద్దరికి ఇచ్చింది పెద్దల ఆస్తి. కానీ ఇతని యొక్క తెలివితేటలతోటి ఆ గొడ్డలి తోటి 4 చెట్లు నరకటం, మళ్ళీ గొడ్డలకి పదులు పెట్టడం.
పొదును పెట్టడం, మళ్ళీ నరకటం, పొదును పెట్టడం, 4 చెట్లు నరకటం, పొదును పెట్టడం, నరకటం. అంటే గొడ్లకి ఎప్పుడైతే పొదును పెట్టాడో త్వరగా తెగుతుందండి. ఆ ముందు వ్యక్తి ఏం చేశాడు, పెద్ద అతను మొండిగా కొట్టుకుంటూ పోతున్నాడు. గొడ్డలి ముద్దు బారిపోయింది, కొట్టలేక అలసిపోతున్నాడు. చివరికి అతను చేయాల్సిన పని చేయలేకపోయాడు. ఇతను తన యొక్క తెలివితేటలతోటి గొడ్డలో పొదిని పెట్టుకుంటూ చెట్లు నరుక్కుంటూ వెళ్ళు, తన యొక్క పొలంలో ఉన్నటువంటి పనికిరాని చెట్లు నరుక్కుంటూ వెళ్ళి సేద్యానికి ఉపయోగపడే సాగు చేసుకుని బ్రహ్మాండమైన సాగుతో ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ యొక్క సూక్తి ద్వారా మనం తెలిసిందంటే, గొడ్డలకి ఏ విధంగా అయితే పొదుని పెట్టామో మన బ్రెయిన్కి ఆ విధంగా పొదుని పెట్టగలిగితే, మనం ఫస్ట్ ధనవంతులు వచ్చినప్పుడు హార్డ్ వర్క్ చేసాము. ఆ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అంటేనే పొదుని పెట్టడం. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే నేను కూడా తప్పు చేస్తుంటాను, అది కూడా చెప్తాను. మనం హోటల్కి వెళ్తామండి. హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇస్తానికి వచ్చినప్పుడు వస్తాడు, ఆర్డర్ బాయ్ వస్తాడు, ఏం కావాలంటాడు. మనం ఏమంటాం ముందుగానే, సార్ కొంచెం టేబుల్ క్లీన్ చేయండి సార్ అంటాం. అతను ఏమంటాడు తెలుసండి, ఏ బాయ్ ఇట్లా ఈ 4 నెంబర్ క్లీన్ చేయి అంటాడు. మనం చెప్పింది అతనికి తీసుకోవడానికి, ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిని చెప్పాం. కానీ అతని డ్యూటీ ఏంది, ఓన్లీ ఆర్డర్ తీసుకొని కౌంటర్లో ఇవ్వటం వరకే. కానీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి వేస్ట్ ఏదంతా మనం చెప్పితే అతను చేయడండి. అతను సర్వర్ ఎట్రా 4 నెంబర్ క్లీన్ చేయంటాడు. అంటే చిన్న ఒక హోటల్లో పనిచేసే వ్యక్తి అతను చేసే డ్యూటీ అతను చేస్తుంటే, మనం మాత్రం అన్నీ నేనే చూసుకుంటాను, అన్నీ నేనే చేస్తాను తప్పలేదు. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ తప్పదు మనకి. నాకైతే తప్పటం లేదు, ఎందుకంటే అన్నీ చేయాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే కొంతమందికి అదృష్టం అలా కలిసి వస్తుంది, కొంతమంది నాలాంటి దురదృష్టం వెంటాడుతుంది. కానీ నేను చేస్తున్నాను కాబట్టి ఆ తప్పును మీరు చేయకుండా మన యొక్క టీంకి ఏదైతే ఉందో ఆ టీంకి సపోర్ట్ ఇచ్చి ఎంత నేర్పించగలిగితే దీంట్లో సక్సెస్ అవడానికి బాగుంటుంది. దాంతోపాటు మనం ఫ్యాషన్ ఇన్కమ్ తీసుకోవడానికి తెలివితేటలతోటి టీం పెట్టుకుంటే సక్సెస్ అవడానికి ఈజీగా ఉంటుందండి. ఆ టీం రావడానికి కూడా ఈసారి కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి ఈసారి ఇంకొంచెం చెప్తాను. ఆ టీం రావడం వల్ల మనకి ఫ్యాషన్ ఇన్కమ్ రావడానికి బాగా అవకాశం ఉంటుంది. ఆ టీం ఎలా వస్తుందనేది కూడా మీరేమి భయపడద్దండి. ఈరోజు నాకు వచ్చిన టీం మొత్తం కూడా చాలా డిఫరెంట్ టీమ్స్ అండి. నా ఫ్రెండ్స్, నా రిలేషన్ ఎవరూ లేరండి నా టీంలో. అంతా కూడా బయట వ్యక్తులే. నా కులము, నా మతం లేరండి, బయట వ్యక్తులే ఉన్నారు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ధనవంతులలో మన అన్నదమ్ములాగా మెలిగేటువంటి టీం వర్క్లో నేను ఉన్నాను కాబట్టి నా టీం సపోర్ట్, నా టీం మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ టీం రావడానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను కొత్తగా జరిగితే టీం ఎట్లా పెట్టాలని కూడా ఒక చిన్న క్లూ ద్వారా మీకు చెప్తాను. అది మీకు ఉపయోగపడితే చేసుకోండి, చేయండి కూడా. మనకి టైం బాగుంటే ఫస్ట్ అడిగిన ముగ్గురులోనే మనకి జాయిన్ అవ్వచ్చండి. ఇంకా టైం బాగాలేకపోతే 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు జాయిన్ అవుతారండి. ఇంకా దరిద్రం వెంటాడుతుంటే, దరిద్రత మనం నెత్తి మీద విలయతానం చేస్తుంటే మనం ఓపికగా ఉండగలిగితే 8, 9, 10 వ్యక్తులు మాత్రం కంపల్సరీ జాయిన్ అవుతారండి. అప్పటి వరకు ఓపికగా ఉండగలిగితేనే విజయం వరిస్తుందండి. విజయం ఎప్పుడు కూడా చివరి నిమిషం వరకు ఉండగలిగితేనే వస్తుంది. అంతేగాని మనం 2, 3 ఆడటం, సార్ వాళ్ళు అడిగాం సార్, వాళ్ళు జాయిన్ ఉన్నారు సార్ అని చెప్పి ఆగిపోతే మనకి ఎట్టొస్తారు. మనకు ఒకరిని అడిగాం, నో చెప్పారు. నో అంటే ఏంది, నెక్స్ట్ వన్, లేదంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. వీళ్ళు కాదు ఇంకోరు, వాళ్ళు కాదు ఇంకోరు. మనకి ఒకరిని, వాళ్ళు ఎవరైతే మనకు కాదన్నారో, వాళ్ళు ఎవరైతే ఎందుకు కాదన్నారో వాళ్ళ విషయాలు తెలుసుకొని నెక్స్ట్ వెళ్ళే వ్యక్తి దగ్గరికి అలాంటి మనం తప్పులు చేయకుండా చేసుకోగలిగితే టీం దగ్గర అవకాశం ఉంటుంది. ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎప్పుడైతే టీం రావాలంటారో ప్రతి ఈవెంట్కి మనం కనుక మనకి తెలిసిన పరిచయస్తున్న వ్యక్తులు కానీ అక్కడికి ఆ ఏరియాలో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ కానీ ఉపయోగపెట్టుకుంటే మన టీం వస్తుందండి. నేను చేసే సిస్టమ్ అదేనండి. ఈరోజు ప్రతి మీటింగ్కి నా టీం అటెండ్ అవుతారు. యాక్సెప్ట్ టు మై టీం. ఎందుకంటే నేను వాళ్ళకి సజెషన్ ఇస్తాను, సరే ట్రెండ్ అంటే నన్ను ఫాలో అవుతారు వాళ్ళతో. ఎందుకంటే నేను ఏది చేసినా కూడా వాళ్ళకి ఉపయోగపడే చేస్తాను. అలాగా ప్రతి ఒక్క ఈవెంట్స్లో కానీ ప్రతి ఒక్క జూమ్ మీటింగ్స్ కానీ నా టీం మొత్తం పార్టిసిపేట్ చేస్తారు. అలా చేసిన దాని ఉపయోగం ఏంటంటే అక్కడ పరిచయాలు పెంచుకుంటారు, నాలెడ్జ్ తీసుకుంటారు. ఆ నాలెడ్జ్తో పాటు చాలా విలువైన సమాచారం తీసుకుంటారు. ఎలా టీమ్గా మనం ఫార్మేట్ చేసుకోవాలని ఆలోచనతో ముందుకెళ్తారు. ఇలాంటి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ విధంగా ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది టైము. అదే విధంగా ఈ యొక్క కంపెనీలో ఈసారి నెక్స్ట్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మరికొన్ని టిప్స్ ద్వారా మీకు ముందు తెలియజేస్తాను.
దాంతోపాటు మనకి ఇక్కడికి వచ్చరికి మనకి వెంకట గారు నిన్న ట్రిపుల్ ఆర్ గురించి చెప్పారండి. ట్రిపుల్ ఆర్ చాలా ఎక్సలెంట్ అది. అదేవిధంగా ఇక్కడ నాకు ఒక ట్రిపుల్ ఆర్ ఐడియా ఉంది. ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి, ఎన్టీ రామారావు, రామ్ చరణ్ చేసిన సినిమా, రియల్ సినిమా కాదండి, మన రియల్. ఆ ట్రిపుల్ ఆర్ను ఫాలోఅప్ చేస్తే మనకు మంచి ఫీచర్ ఉంటుంది. ఆ ట్రిపుల్ ఆర్లో ఒక ఆర్ వచ్చరికి రిజెక్షన్స్ అండి. ఈరోజు మన టీం రాకపోయినా, మెంబర్షిప్ ఎవరు తీసుకోకపోయినా మనం భయపడాల్సింది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి జాతిపిత మహాత్మా గాంధీ మాంచెస్టర్లో లాతదే రోజుల్లో రైల్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు నల్లజాతి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు నువ్వు నల్లజాతిడు అని చెప్పి నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడ్డప్పుడు ఏం జరిగింది, అతనికి ఒక భావన కలిగింది, నన్నే నెట్టివేయబడతావా, అసలు నా దేశాన్ని నుంచి నేను పారదలుతా అని చెప్పి ఆ రోజు సంకల్పం చేసుకున్నాడు. అంటే ఒక రిజెక్షన్ ఎప్పుడైతే, తిరస్కరించడం ఎప్పుడైతే వచ్చిందో అతని ఆలోచనలో పుట్టిందనమాట. అలాంటి బలమైన రిజెక్షన్స్ మనకి ఎప్పుడైతే వస్తాయో ఆ రోజు మనం సక్సెస్ అవ్వడానికి, మనం అభివృద్ధి పెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, రాజకీయంలో చూసుకుంటే మనకి తెలంగాణ కేసీఆర్ అండి. అంతకుముందు తెలంగాణ ఉద్యమం మరిచెన్నారెడ్డి కాలంలో కూడా జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు 1999లో చంద్రబాబు నాయుడు గారు కనుక, అంటే ఇది రాజకీయాలు చెప్పడం కాదు, నీకు కావాలంటే మనకు ఉపయోగపడి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు కనుక కేసీఆర్ కనుక మినిస్టర్ ఇచ్చింటే అసలు కేసీఆర్ గారికి అసలు ఆలోచన వచ్చేది కాదు, తెలంగాణ పెట్టాలని ఆలోచన వచ్చేది కాదు. అతను ఎప్పుడైతే ఇవ్వలేదో, నాకే మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదా, నీ ఎంత తెలుస్తాను, నా రాష్ట్రం నుంచి నేను సపరేట్ చేస్తాను ఉద్దేశించి బలమైన సంకల్పంతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఎంతోమంది ప్రాణాలు తీసుకొని ఈరోజు తెలంగాణలో ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడండి. అంటే ఆ రోజు ఒక రిజెక్షన్ వల్ల అతనిలో కసి పెరిగింది. అలానే సినిమా యాక్టర్లో చూసుకుంటే నాగార్జున తెలుసు కదండి, నాగేశ్వరరావు గారి కొడుకు. నాగేశ్వరరావు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. కానీ వాళ్ళ కొడుకు 1987లో మజును సినిమా వచ్చిందండి. సినిమా వచ్చినప్పుడు గాలి కొడితే పడేట్టు ఉన్నాడు. అలాంటి వ్యక్తి, సినిమాకి పనికిరాని వ్యక్తి ఈరోజు రామదాసు, అన్నమయ్య ఎన్నో మంచి మంచి విజయాలను అందించుకుండి. అంటే అక్కడ ఏదైతే పనికిరాడని చెప్పి తిరస్కరించబడ్డాడో ఆ రిజెక్షన్స్ ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆటలో మన బలమైన కోరికలు వచ్చి మానవ సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా 2 ఆర్ల గురించి ఉన్నాయండి, ఇది సస్పెన్స్ అండి. నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా మీటింగ్లో ఆ 2 ఆర్ల గురించి చెప్తాను, ఎందుకంటే టైం లేదు, నేను టైంకి వాల్యూ ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 7:45 అయింది. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీ బిజినెస్కి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకొక విషయం మొత్తం చెప్పగలనండి. నాకు ఓపిక ఉన్నంత వరకు కాదండి, నా కంఠంలో ఊపిరినంత వరకు నేను ధన్వంతరి కోసం పనిచేస్తానండి. జై ధన్వంతరి, జై జై ధన్వంతరి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.